నెక్స్ట్ ఒక వర్గ సమీకరణం ax² + bx + c = 0 ఏకీభవించే మూలాలను కలిగి ఉంటే విచక్షణి ఏమవుతుంది అని అడిగారు. సో ఇక్కడ ఏకీభవించే మూలాలు అంటే ఏంటి? ఒకే మూలాలు, సేమ్ మూలాలు అన్నట్టు. జనరల్గా వర్గ సమీకరణానికి 2 మూలాలు ఉంటాయి కదా, ఆ 2 మూలాలు సమానమైతే వాటిని ఏకీభవించే మూలాలు అని అంటారు. సో అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ విచక్షణి ఎంత అని అడుగుతున్నాడు. సో విచక్షణి అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం. విచక్షణి అంటే వర్గ సమీకరణంలో ఉన్న ఏబీసీలను తీసుకొని b² - 4ac చేస్తే దాన్ని విచక్షణి అంటారు, ఆ విలువను. అయితే దీన్నే కొన్ని పుస్తకాల్లో డెల్టా లేదా క్యాపిటల్ D అని కూడా సూచిస్తారు. అయితే విచక్షణి వర్గ సమీకరణానికి ఎప్పుడు ఎలా ఉంటుంది ఆ మూలాలను బట్టి అనేది 3 రూల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెల్టా >0 అంటే విచక్షణి అనేది ఒక పాజిటివ్ నంబర్ అయితే అప్పుడు ఏమవుతుంది అంటే ఆ వర్గ సమీకరణం యొక్క మూలాలు వాస్తవ సంఖ్యలు ఉంటాయి అండ్ విభిన్న మూలాలు ఉంటాయి, అంటే వేర్వేరు మూలాలు వస్తాయి. నెక్స్ట్ డెల్టా >0 అయితే అంటే ఒకవేళ విచక్షణి యొక్క విలువ అంటే b² - 4ac చేస్తే <0 అంటే నెగిటివ్ వస్తే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కూడా విభిన్న మూలాలు ఉంటాయి కానీ వాస్తవ సంఖ్యలు రావు. అప్పుడు సంకీర్ణ సంఖ్యలు అంటే ఇమాజినరీ నంబర్స్ √-1 వస్తుంది కాబట్టి i అని వస్తుంది. కాబట్టి సంకీర్ణ మూలాలు మరియు విభిన్న మూలాలు అవుతాయి. అదే ఒకవేళ డెల్టా అనేది =0 అయితే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు 2 మూలాలు సమానం అవుతాయి మరియు వాస్తవ సంఖ్యలే వస్తాయి. కాబట్టి వాస్తవాలు సమాన మూలాలు వస్తాయి. ఈ సమాన మూలాలు నథింగ్ బట్ ఏంటి? ఏకీభవించే మూలాలు అన్నట్టు. కాబట్టి సరైన సమాధానం 2వ ఆప్షన్ b² - 4ac = 0 అవుతుంది.